హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఎన్ని రోజుల నుంచి వీడియోస్ చేయలేదు. మినిమం ఒక 10 days అవుతుంది. సో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియో అయితే చేయలేకపోయాను. సో ఇక నుంచి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో వీడియో వస్తుంది. సో అందరూ తప్పకుండా చూడండి. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. చాలా నెలలుగా కోర్టులో మనకి కేసు అయితే హీరింగ్ అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎగ్జామ్స్ డేట్స్ కూడా రైల్వే బోర్డు అనేది గతంలోనే మనకి ప్రకటించడం అయితే జరిగింది. కానీ దానికి సంబంధించిన సిటీ ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఎటువంటి డీటెయిల్స్ అప్డేట్స్ అయితే రాలేదన్నమాట. 17వ తారీఖు మనకి ఎగ్జామ్స్ జరుగుతాయా లేదనేది కూడా మనకి గ్యారంటీ అయితే లేదనమాట. సో మన కోర్టు కేసు అయితే పెండింగ్లో అయితే పడతా అయితే వచ్చిందనమాట. సో ఈరోజు మనకి దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. నార్మల్గా మనకి 12వ తారీఖు అయితే హీరింగ్ ఉండి దాని గురించి అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది అనుకున్నాం. కానీ దానికంటే ముందుగానే మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో టోటల్గా కేసుని అయితే కొట్టివేయడం అయితే జరిగింది. మొత్తానికి కేసునే డిస్పోజ్ అయితే చేసేసారనమాట. సో మీరు ఇప్పుడు చూసేది ఏంటంటే ఇది క్యాట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. సో దీన్ని చూసుకున్నట్లయితే మనకి కేసు నెంబర్ కూడా చూసుకోవచ్చు. అలాగే స్టేటస్ చూసుకుంటే ఇక్కడ డిస్పోజ్డ్ అని పడిపోయింది అనమాట. అంటే వీళ్ళు కేసును అనేది కొట్టివేయడం అయితే జరిగింది. సో ఈ క్యాట్ వచ్చేసరికి వీళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటంటే 10th ITI రెండింటికి అయితే ఈసారి అయితే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అది బోర్డుకే అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్లో బోర్డు వాళ్ళకి సంబంధించిన అప్డేట్ని వాళ్ళకి నచ్చినట్టుగా, అంటే 10th కావాలంటే 10th, ITI కావాలంటే ITI, వాళ్ళకి నచ్చిన విధంగా అయితే వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్కి మాత్రం కంపల్సరీగా 10th, ITI ఇద్దరికైతే అవకాశం అయితే ఇచ్చారు. సో మొత్తానికి మా కోర్టులో అయితే కేసు అయితే కొట్టివేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి 13వ తారీఖు ఒక సుప్రీంకోర్టులో హీరింగ్ అయితే ఉండడం జరిగిందనమాట. సో దాని గురించి మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో దాని గురించి ఏమైనా అప్డేట్ వచ్చినప్పుడు మనం మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మనకి క్యాట్లో అయితే కేసు అనేది కొట్టివేయడం అయితే జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇప్పుడు ఇద్దరికైతే వీళ్ళు ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఎవరికైతే ఇబ్బంది అయితే లేదు, ఇద్దరికి అయితే వీళ్ళు అవకాశం అయితే ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి 17వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అనేది అయితే మనకి ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట అందరికీ. సో అది చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు మ్యాక్సిమం 10 daysలో మనకి సిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతిసారి. సో అప్పుడప్పుడు ఇన్ కేసు ఇలాంటి టైంలో ఏంటంటే 4 days ముందు డైరెక్ట్గా అడ్మిట్ కార్డు రిలీజ్ చేసి ఎగ్జామ్స్ పెట్టే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి. సో మనకి ఈరోజు ఈవినింగ్ కానీ లేదంటే రేపు కానీ ఎటువంటి అప్డేట్ అనేది వస్తుందో దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి ఈరోజు కానీ రేపు కానీ అప్డేట్ అయితే రావచ్చు. ఎగ్జామ్స్ గురించి పోస్ట్పోన్ అవుతున్నాయా లేదా 17 ఎగ్జామ్స్ వీళ్ళు పెట్టబోతున్నారా ఏందనేది మనం అప్డేట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనకి క్యాట్ యొక్క ఫైనల్ జడ్జిమెంట్ కేసు అయితే డిస్పోజ్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి క్యాన్సిల్ చేశారు. సో మరొక అప్డేట్ ఏమైనా వస్తే నేను మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.